కవర్లేమో తెస్తుండు. తీసుకో, ఇది నీకే. హాయ్ చీర. శ్రద్ధ, ఇది నీకు. అమ్మ చీర ఎంత బాగుందో, సూపర్ ఉంది. నాకైతే అత్తమ్మ బాగుందా? బాగున్నాయి. అబ్బా కలర్ ఎంత బాగుందో. వాళ్ళిద్దరికి తెచ్చి ఇచ్చిండు, నాకేం తీసుకురాలే. అబ్బా ఈడేదో కవర్ ఉంది, ఇది నాదే అనుకుంటా. ఈడ పెట్టిపోయిండు. అమ్మ ఏం తెచ్చిండు? ఏంది ఇది? ఇవి నాయి. హాయ్ గోల్డ్ చైను. ఎవరు లేరు కదా, అమ్మయ్యా తీసుకుని పోవాలి. ఎడిపోయిందో ఏమో. ఏడుంది? చైన్ కోసం లింకులాడుతున్నట్టు. అమ్మ ఇది నీ గోల్డ్ చైనా? ఈ చైన్ తీసుకో, నువ్వే తీసుకో. ఇసొంటి నా దగ్గర చైన్లు మస్తు ఉన్నాయి. అది ఓన్లీ 10 రూపాయలే. 10 రూపాయల? ఇది గోల్డ్ కాదా? అది గోల్డ్ చైన్ కాదు, నువ్వే ఉంచుకో నువ్వే. వేస్ట్గా నేను గోల్డ్ చైన్ అని మురిసిపోతే. శ్రద్ధ ఇట్రా, ఇగో షాప్లో పోయి 10 రూపాయల పిండి తీసుకురా. సరే మమ్మీ. అయ్యో అబ్బా, అయ్యో పడ్డవా మమ్మీ? అమ్మా అయ్యో పిండంతా ఉలకమాయే. పిండంతా ఖరాబ్ అయ్యే, నేలపాలాయే. కళ్ళు కనిపిస్తలేవా? చూసుకుంటూ నడవస్తలేదా? నెత్తి పని చేస్తలే నీకు? పైసలైనా వేస్ట్ అయ్యే, నడు. నా కోడలు వచ్చింది, నొక్కుతుందేమో చూస్తుంది. చీపురుగడ్డ తీసుకో. నూకేదందుకు రాలేదా? అత్తమ్మ ఈ పాయసం తాగు. నాకేమొద్దు. అప్పుడు ఆకిలి నూకమంటే నూకలేదని చెప్పేసి ఇప్పుడు నేను పాయసం తాగమంటే తాగుతలేదు. బయటకు పోయింది కదా, తాగుదాం, ఆకలి అవుతుంది. ఏం చేస్తుంది? ఏంటిది? ఏం లేదు. వద్దు. శ్రద్ధ ఇది నూకు. చేతికి దెబ్బ తాకింది మమ్మీ. సరే తి పో. అమ్మా అంటే చేతుకు దెబ్బ తాకలే, పట్కా. అమ్మా మస్తు చేసినది యాక్టింగ్. అబ్బా ఈరోజు స్కూల్లో మధ్యాహ్నం అన్నం తినలే. చీ వాసన వస్తుంది. పాడిద్దాం తీసుకో. పాపం మమ్మీ కింద పడ్డ అన్నం ఏరుకొని తింటుంది. నేను కూడా తింటాను అన్నం.
నీళ్ళని ఖరాబ్ చేసేది అట్లా? నేను ఆడికి ఎత్తుకొస్తున్నా, చేతులు ఒప్పబెట్టంగా. నువ్వు వీడి నుండి మొత్తం వలక వస్తున్నావు. ఒకసారి ఎత్తుకొస్తే తెలుసా నీకు? ఆ నీళ్ళు తీసింది నేను, లోపల పోసిన శ్రద్ధ కాదు. నువ్వు తీసుకుపోయినావా?